ప్రశ్నకు ఒకటే సమాధానం, నాకు తెలియదు, గుర్తులేదు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీస్ కస్టడీలో నందిగం సురేష్ విచారణకు సహకరించడమేను. ఆదివారం రాత్రి స్టేషన్లోనే నిద్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేసి రే ప్రశ్న అడిగిన ఒకటే సమాధానం, తెలియదు, గుర్తులేదు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీస్ కస్టడీలో చెప్పిన మాట ఇది. విచారణకు ఆయన సహకరించలేదని తెలుస్తుంది. కేసులో ఆదివారం మంగళగిరి రూరల్ పోలీసులు ఆయన కస్టడీలో తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి మధ్యాహ్నం 1 గంటకు రూరల్ సర్కిల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. సురేష్ను చూసేందుకు ఆయన భార్య, పిల్లలు, బంధువులు, అనుచరులు వచ్చినప్పటికీ పోలీసులు ప్రాంగణం వెలుపులే నిర్వహించారు. తొలి రోజు ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు విచారణ కొనసాగింది. మంగళగిరి రూరల్ సీఐ కేసు దర్యాప్తు అధికారి వై శ్రీనివాసరావు పలు ప్రశ్నలు సంధించారు. గతంలో సురేష్ను పోలీసులు విచారించినప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన రోజున తాను కూడా వెళ్ళానని, అయితే అది సరైన విధానం కాదని భావించి వెనక్కి వచ్చేసానని ఆయన తెలిపారు. అదే కోణంలో ఇప్పుడు కూడా పోలీసులు విచారణ చేపట్టారు. దాడి జరిగిన రోజు ఏ వాహనాల్లో వెళ్లారు, ఏ ఫోన్లు ఉపయోగించారు వంటి ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. అయితే పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకు సురేష్ సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. సోమవారం కూడా విచారణ కొనసాగనుంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు సురేష్ తరపు న్యాయవాది బాజీ గంగాధరరావును విచారణ సందర్భంగా పోలీసులు అనుమతించారు. ఆదివారం రాత్రి ఆయన పోలీస్ స్టేషన్లో నిద్రించారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితుడు ఉన్న సురేష్ అరెస్టు భయంతో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఈ నెల 5వ తేదీన పారిపోయేందుకు ప్రయత్నించగా మంగళగిరి రూరల్ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళగిరి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నందిగం సురేష్ను విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానానికి విన్నవించారు. దీంతో న్యాయస్థానం 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఆదివారం నుంచి మంగళవారం 12 గంటల వరకు ఆయన పోలీస్ కస్టడీలో విచారణ ఎదుర్కొంటారన్నట్టు వార్తని హైలైట్ చేసింది. ఇది దినపత్రికలో